నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, వంటగది, ప్రతి ఇంటికి వంటగది అనేది ఇంపార్టెంట్. అయితే అసలు ఆ వంటగది ఎటువైపు ఉంటే మంచిది అంటారు? దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళపైన? తప్పకుండా అండి. వాస్తురీత్యా ప్రతి ఒక్క వస్తువుకి ఒక దిశ అనేది వాస్తు ప్రకారంగా మనకి శాస్త్రంలో ఉంది. ఆ వస్తువుల్ని సక్రమంగా సక్రమ దిశలో పెట్టే దాన్నే వాస్తు అని కూడా మనం చెప్పుకుంటాం చాలాసార్లు. నీటికి ఒక దిశ, అగ్నికి ఒక దిశ, ఎత్తుకి ఒక దిశ, బరువుకి ఒక దిశ, పల్లానికి ఒక దిశ, గుంతకి ఒక దిశ. అలాగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఇప్పుడు మనం కొన్ని ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే మనకి నార్త్ పొలారిటీ, సౌత్ పొలారిటీస్ అనేవి 2 ఉంటాయి. ఉదాహరణకి మనం అమెరికా తీసుకుంటే వీళ్ళకి ఆపోజిట్ ఉంటాయి. వాళ్ళకి సౌత్ నార్త్ అవుతుంది, నార్త్ సౌత్ పొలారిటీ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే కిచెన్ వాళ్ళు ఎక్కడో పెట్టేసుకుంటారు. అది ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అది కంపాస్ తీస్తేనే అసలు అర్థమవుతుంది అది ఏ డైరెక్షన్ అనేది. సో అలాంటి కల్చర్ని ఇవాళ రేపు మన భారతదేశంలో కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తుకి ప్రాముఖ్యత ఇవ్వట్లే, లగ్జరీకి ప్రాముఖ్యత అనేది ఎక్కువ ఇచ్చుకుంటున్నారు. నా కిచెన్ లావిష్గా ఉండాలి, వాళ్ళది దక్షిణం ఎంట్రన్స్ కావచ్చు, లేదంటే పడమర దక్షిణం ఎంట్రన్స్ కావచ్చు, లేదా పడమర వాయువు దిశ కావచ్చు, ఏదైనా కావచ్చు, కిచెన్ లావిష్గా ఉండాలి. నేను ఎక్కడిదాకా ఎందుకు, ఇక్కడ మన లింగంపల్లి అటు సైడ్ ఉన్న కొన్ని విల్లాస్ ఉన్నాయి. విల్లా ఖరీదే దాదాపుగా 7.5, 8, 9 కోట్లు ఉంది. ఇప్పుడు 10 కోట్లు ఇప్పుడు నాకు తెలిసి. నేను సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఇంట్లో కిచెన్ నైరుతిలోనే ఉన్నాయి. ఇది ఏంటి అంటే, సార్ ఇది వెస్ట్రన్ కల్చర్ స్టైల్ విల్లాస్ సార్ అని చెప్పి అన్నారు. అది దాదాపు పెద్ద కమ్యూనిటీ ఉంది అక్కడ. మన గచ్చిబౌలి గౌలిదొడ్డి దాటిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వస్తుంది. అంటే నాకు అసలు ఆ మోడల్ కానీ అది కానీ నాకు అర్థం కాదు. అంటే మనం శాస్త్రాన్ని ఏం చేస్తున్నాం, మనకున్న శాస్త్రాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడో అడ్డమైన అవన్నీ కూడా అలవాట్లు మనం ఇక్కడ పెట్టుకుని వాటిని అడాప్ట్ చేసుకుని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ దానివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి, మన ఇంట్లో ఉండే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, మన ఆరోగ్య సమస్య ఏంటి, మన అభివృద్ధి సమస్య ఏంటి, అంటే మనకు వచ్చే ధనం, వాటికి సంబంధించిన సమస్యలు ఏంటి, ఇవేం మనం పట్టించుకోవట్లేదు. ప్రస్తుతానికి కోట్లు ఉన్నాయి, పెట్టాము, అదే ఇంట్లో ఉంటాము. మహా అంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఇల్లు అమ్మేస్తారు. అది ఇప్పుడు ఇది ఒక్క చోటనే కాదు, ప్రతి చోటనే జరిగేదే. ఆగ్నేయం ఒక మంచి దిశ మన వంటింటికి ఏంటి అంటే ఆగ్నేయం. ఎందుకంటే అది అగ్నికి సంబంధించిన కోణం. మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పాము, ఇంటిని లేదా ఒక స్థలాన్ని 4 భాగాలు చేసుకుంటే 4 మహాభూతాలు వస్తాయి. నీరు, అగ్ని, పృథ్వీ, వాయువం, మధ్యలో ఆకాశం, స్పేస్, ఆకాశం. సో ఈ రైట్ సైడ్ లో ఉన్న ఒక కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ ని మనం ఆగ్నేయ కోణం అంటాం. ఆగ్నేయ కోణం దాదాపుగా మనకి 120 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు దీన్ని ఆగ్నేయ కోణమే అంటాం మనం. ఎందుకంటే ఇంటికి సంబంధించి మనకి తూర్పు దిశగా మనం వంట అనేది చేసుకుంటాం. తూర్పు దిశ అంటే మనకి 100, 110, 120, 125, 130, 135 డిగ్రీల వరకు తూర్పు దిశ అవుతుంది. ఆ తూర్పుని మనం ముఖం చేసుకుంటూ వండుకుంటాం ఇళ్లలో. అదే రెస్టారెంట్స్కి వచ్చేటప్పటికి 135 నుంచి 180, 190, 200 డిగ్రీల వరకు వాళ్ళు వంట చేసుకోవచ్చు. అది రెస్టారెంట్. ఎందుకంటే కమర్షియల్ వాస్తు వేరేలాగా ఉంటుంది, రెసిడెన్షియల్ వాస్తు కొంచెం వేరేలా ఉంటుంది. సో ఇవి మనకి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది ఇలాంటి కిచెను? మనది తూర్పు ముఖం కానీ, సింహద్వారం తూర్పు కానీ, ఉత్తర సింహద్వారం కానీ అయినప్పుడు ఈ ఛాన్స్ ఉంది. అలాగే మనకి పడమర ముఖం ఉన్నప్పుడు కూడా ఈ పాసిబిలిటీ ఉంది. కానీ అందరికి ఇవే దిశలు రావాలి, అందరికి ఇవే డైరెక్షన్స్ రావాలని చెప్పి రూల్ ఏం లేదు. కొన్ని ప్లాట్స్, కొన్ని ఫ్లాట్స్, కొన్ని విల్లాస్ మనకి దక్షిణ ముఖం కూడా వస్తుంది. దక్షిణ ముఖం వచ్చినప్పుడు వాడు అక్కడి నుంచే రావాలి కదా, ఆగ్నేయం నుంచి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ కిచెన్ నుంచి రాలేరు కదా. సో అందు గురించి శాస్త్రంలో ఏంటి అంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ దిశ అనేది ఇచ్చారు. ఆల్టర్నేటివ్ దిశ ఎక్కడ అంటే దానికి ఆపోజిట్, అంటే వాయువు కోణంలో ఇచ్చారు.
సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్. కండిషన్ ఏంటి? ఇంటికి సంబంధించిన కిచెన్ అయితే గనక గృహిణి పడమర వైపు చూస్తూ వంట చేయాలి. ఓకే. ఆ కేసులో తూర్పు వైపు చూస్తుంది తను. హ్మ్. ఈ కేసులో పడమర వైపు చూడాలి. హ్మ్. రెండోది, అదే ఒకవేళ కమర్షియల్‌కి యూజ్ చేస్తున్నారు వాళ్ళు. కమర్షియల్‌కి యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనము వీళ్ళకి ఉత్తర ముఖం పెట్టాలి. మన ప్లాట్‌ఫార్మ్ గాని, స్టవ్ గాని. సో, ఈ 2 మనం ఫాలో అవ్వగలిగి, ఈ 2 మనం మెయింటైన్ చేయగలిగితే ఫస్ట్ ఇంట్లో ఆరోగ్య సమస్యలుండవు. హ్మ్. తర్వాత డబ్బు సమస్య అస్సలుండదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు గాని, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యం గాని, ఎస్పెషల్లీ స్త్రీ గాని అంటే మనకి భార్య గావచ్చు, తల్లి గావచ్చు, లేదంటే కూతురు కూతురు గావచ్చు, కావచ్చు. ఎవరైనా సరే. హ్మ్. వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వీళ్ళకి సంబంధించిన ఎదుగుదల ఇవన్నీ గూడా ఆగ్నేయ కోణానికి సంబంధించినవే. మన ఇంట్లో ఆగ్నేయ కోణం అనేది బాగుంది అంటే, ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అండ్ ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే స్టవ్ అనేది ఒక ప్రాపర్ డైరెక్షన్‌లో పడుతుందో, ఒక ప్రాపర్ డిగ్రీలో పడుతుందో, వాళ్ళ ఇంట్లో వంట టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. వాళ్ళు ఎంత హడావిడిగా వండినా గాని, అద్భుతమైన రుచొస్తుందండి. మనం అనుకుంటాం ఇంత బాగా చేశారు, ఎంత టైం తీసుకున్నారు. లేదు, వాళ్ళు జస్ట్ ఏదో హడావిడి వంటారు. హ్మ్. చాలా బాగుంటుంది. హడావిడి వంట ఎంత బాగుందంటే, వాళ్ళు బాగా మనసు పెట్టి మనసు చేస్తే పెట్టి చేస్తే ఇంక అసలు అమృతమే అదంతా. ఓకే. అంటే ఇది వాస్తు మీద గూడా ఇంట్లో వండే వంట రుచనేది మారిపోతుందంటారు. మారిపోతుంది. ఓకే. ఇవాళ రేపు ఇంకోటి చూసుకుంటే మనం వాల్ క్లాక్స్ అనేవి చాలా ఫ్యాషన్ అయిపోయినాయి. అవును. వాల్ క్లాక్స్‌లు డిఫరెంట్ కిచెన్‌లో, స్టైల్స్‌లో వచ్చాయి. బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో గూడా పెట్టేసుకుంటున్నారు వాల్ క్లాక్స్ ఇవాళ రేపు. ఈ వాల్ క్లాక్స్ కూడా మనం కిచెన్‌లో పెడుతున్నాం. హ్మ్. కిచెన్‌లో పెట్టడం వల్ల ఏమవుతదంటే, మీరు పెట్టిన దిశ గాని, దాని యొక్క ఆకారం గాని, దాని యొక్క రంగు గాని, అది ఆ దిశకి ఉపయోగపడేదైతే గనక మీకు కూడా ఉపయోగపడుతుంది. లేదు, ఆ రంగు గాని, ఆ ఆకారం గాని ఒకవేళ తేడాగా ఉంది అంటే గనక మన లైఫ్‌లో కూడా తేడా జరుగుతుంది. సో, గోడ గడియారాలు కూడా మనం కిచెన్‌లో ఉండకుండా చూసుకోవాలి. ఓకే. ఈ 2 దిశలు తప్ప మనకి కిచెన్‌లో ఇంకా ఏ దిశలో ఉన్నా, స్టవ్ ఏ దిశలో ఉన్నా గానీ, వాటికి సంబంధించిన డైరెక్షన్స్‌కి సంబంధించిన ఏదైతే మనకి బెనిఫిట్స్ ఉంటాయో, ఆ బెనిఫిట్స్‌లో మనకి ఏదో విధంగా నష్టాలనేవి జరుగుతాయి. ఓకే. ఉదాహరణకి మనం పడమర ఉంది. పడమరలో ఒక స్టవ్ పెట్టుకున్నాం మనం. యాహ్! ఆ పడమరలో స్టవ్వు ఇది థర్డ్ ఆప్షన్ కింద మనం పెట్టుకున్నాం ఉదాహరణకి. కానీ అక్కడ మనం రెమెడీ జేసుకోవాలి. హ్మ్. చాలా మంది ఇళ్లలో నేను చెప్పాను కదా! నైరుతిలో గూడా పెడుతున్నారు. కొన్ని ఇళ్లల్లో ఈశాన్యంలో గూడా పెడుతున్నారు. హ్మ్. ఈశాన్యము, ఉత్తరము, నైరుతి, తూర్పు, పడమర ఈ దిశలలో కిచెన్ గాని, స్టవ్ గాని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. కిచెను ఉత్తరంలో వచ్చింది అంటే గనక ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గాల్ బ్లాడర్స్‌లో స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలున్నాయి. తూర్పులో స్టవ్ వచ్చింది అంటే గనక ఆ ఇంటి పెద్ద దిక్కు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో, ఆ ఫాదర్‌కి అనారోగ్య సమస్యలు. లేదంటే గవర్నమెంట్‌తోని ఏదో చికాకులు గవర్నమెంట్‌తోని. గవర్నమెంట్‌కి సంబంధించిన నోటీసులు రావచ్చు ఇంటికి. గవర్నమెంట్‌కి సంబంధించిన పేమెంట్స్ మనకు లేట్ అవ్వచ్చు. సో, మనం ఏంటంటే ప్రతి ఒక్క డిసిషన్ కూడా మనం చూసుకొని, మనకి ఏ డిగ్రీస్‌లో ఏదైతే వస్తుందో, ఆ డిగ్రీస్‌లో మనకి స్టవ్, కిచెన్ మొత్తం సెటప్ మీరు ఎలా ఉన్నా పర్లేదు. మెయిన్ స్టవ్. ఆ 2.5, 3 ఫీట్ల స్టవ్ ఏదైతే ఉంటుందో, ఆ స్టవ్ ప్రాపర్‌గా ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇది గనక మన ఇంట్లో ప్రాపర్ డైరెక్షన్‌లో మనం పెట్టుకోగలిగితే, అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, లేదంటే డబ్బులు నీళ్ళలా ఖర్చవుతున్నాయి అంటాం కదా! హ్మ్. ఈ వర్డ్స్ నుంచి ఓకే. అదే విధంగా మనకి రొటేషన్ ఏదైతే ప్రాపర్‌గా జరగాలో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ దానికి రిటర్న్స్ రావాలి కదా! అవును. ఈ రొటేషన్ అవన్నీ జరగాలంటే, ఈ కిచెన్‌ని గనక మీరు ఒక ప్రాపర్ డైరెక్షన్‌లో పెట్టుకుంటే గనక, మీకు ఎలాంటి సమస్య ఉండదు. అద్భుతాలు చూస్తారు మీ లైఫ్‌లో కూడా. ఓకే. అంటే కిచెన్ ఎటువైపు ఉండాలి? ప్రస్తుతం మీరు చెప్పిన దాన్ని బట్టి వెస్టర్న్ కల్చర్ ఏదైతే ఉందో ముఖ్యంగా అది మాత్రం అసలు మనం ఫాలో అవ్వకూడదు. అవ్వకూడదు. తర్వాత మీరు చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ ఫాలో అవ్వాలి. ఓకే. అంతే. థాంక్ యూ సో మచ్ గురువుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.